రోడ్డు మీద ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కారులో చాలా సంతోషంగా ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళు ముగ్గురు చాలా సివియర్గా గాయపడ్డారు. అక్కడ చాలా మంది జనం పోగయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికన్నా తెలియపరచాలి అన్నా కూడా చుట్టూ ఉన్నవారు ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ముగ్గురు దగ్గర ఫోన్లున్నాయి, ఒక్కొక్కళ్ళకి 2 చొప్పున. కానీ అన్ని ఫోన్లు కూడా కీప్యాడ్ లాక్ చేయబడి ఉంది. ఎవ్వరూ ఎవరికి సమాచారం ఇవ్వలేని పరిస్థితి. కాసేపటికే వాళ్ళు ముగ్గురు మరణించారు. ఇంతలో ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి భార్యకి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటి అంటే, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మీ భర్తకి యాక్సిడెంట్ అయింది, వారు చాలా సివియర్గా గాయపడి ఇక్కడికిక్కడే ప్రాణాలు వదిలేశారు అని. పక్కనే పాప ఉంది, తను నిండు గర్భిణి. విషయం విన్న వెంటనే కొలాప్స్ అయిపోయింది. ఆ పాప ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి మిగతా కుటుంబ సభ్యులకి తెలియజేద్దామని చెప్పి ఫోన్ తీసుకొని చూసింది. కానీ ఆ ఫోన్ కూడా కీప్యాడ్ లాక్ చేసింది. కొద్దిసేపటికి ఆ తల్లి కూడా మరణించింది. మరి మనందరం ఒకసారి ఆలోచిద్దాం, ఇక్కడ తప్పేవరిది? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ సమాచారం ఇంపార్టెంటే, వాళ్ళ ప్రైవసీ ఇంపార్టెంటే. కానీ ఆ ప్రైవసీని కేవలం మీ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ల వరకే ఉంచండి. కీప్యాడ్కి దయచేసి లాక్ చేసుకోకండి. ఏమో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరని చెప్పగలం. అలాగే మనం రాత్రి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి లేదా సైలెంట్లో పెట్టి పడుకుంటాం. కానీ చాలా వరకు అత్యవసరమైన పరిస్థితులు రాత్రుళ్ళే వస్తాయి. ఆ సందర్భంలో మనం ఫోన్ సైలెంట్లో పెట్టి లేదా స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటే నిజంగా మన సహాయం అవసరమైన వాళ్ళకి మనం సమయానికి సహాయం చేయలేకపోవచ్చు. దాని ద్వారా అవతలి వ్యక్తికి ఎప్పటికీ పూడ్చలేని నష్టం జరగచ్చు. సో మనందరం ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరికి ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో వ్యక్తిగత సమాచారం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ ఒక మనిషి ప్రాణం కంటే ఇంపార్టెంట్ మాత్రం కాదు. సో మీరు వాడుతున్న సోషల్ మీడియా సైట్స్కి, మీకు అవసరమైన ఇంపార్టెంట్ విషయాలకి ప్రైవసీ పెట్టుకోండి. దయచేసి ఎవ్వరూ కీప్యాడ్ లాక్ చేయకండి. అలాగే రాత్రిపూట ఫోన్లు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్లో పెట్టుకోకండి. మన ఇంట్లో సహజంగా 4 వ్యక్తులుంటే కనీసం 4కి ఒక్కొక్క ఫోన్ ఉన్నాయి. ఇన్ని ఫోన్లు ఎందుకు, రేడియేషన్ చాలా అయిపోతుంది అన్న కాన్షియస్నెస్ మనకుంటే 3 ఫోన్లు ఆఫ్ చేసైనా కనీసం ఒక్క ఫోన్ అయినా అందుబాటులో ఉండేలాగా చూసుకోండి. ఏమో ఏ సందర్భం ఎలా వస్తుందో తెలియదు. ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మనం ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళం అయితే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఏది ఉండదు. సో ఆలోచించండి ఫ్రెండ్స్.